ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల తెప్పోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. స్వామివారు 5 రోజుల పాటు తెప్పపై అధిరోహించి భక్తులకు దర్శన భాగ్యం అయితే కల్పించనున్నారు. ఇదే విషయాన్ని మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు గారు మనతో పాటు ఉన్నారు. స్వామిని అడిగి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుంటాం. స్వామి చెప్పండి, ఈ తెప్పోత్సవ విశిష్టత ఏమిటి? స్వామివారు ఏ అవతారాల్లో భక్తులకు దర్శనం ఇస్తారు? ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో పాల్గొన మాసంలో అంటే ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు 5 రోజుల పాటు అత్యంత వైభవంగా శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల్ని నిర్వహించబడుతుంది. ఈ తెప్పోత్సవాల్లో భాగంగా మొదటి రోజున రాముల వారు, సీతమ్మవారు, లక్ష్మణస్వామి, మరొక తీర్చిపోయిన హనుమంతుల వారికి విశేష ఆభరణాలతో అలంకరణ గావించి 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని తెప్పల్లో వేంచేస్తారు. వేదం గానం నాదం నడుమ తెప్పల్లో రాముల వారు విహరిస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తారు. 2వ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా కృష్ణస్వామి, రుక్మిణి అమ్మవారు విశేష ఆభరణాలతో అలంకరణ పూర్తయి 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని తెప్పల్లో వేంచేస్తారు. వేదం గానం నాదం నడుమ అత్యంత వైభవంగా తెప్పల్లో విహరిస్తూ భక్తుల్ని శ్రీకృష్ణస్వామి వారు అనుగ్రహిస్తారు. ఇక 3వ రోజు, 4వ రోజు, 5వ రోజున ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామి వారికి విశేష అలంకరణ గావించి 4 తిరువీధుల ఉత్సవం పూర్తి చేసుకున్న తర్వాత తెప్పల్లో వేంచేసి వేదం గానం నాదం నడుమ అత్యంత వైభవంగా ఈ తెప్పోత్సవాల్లో తెప్పలపైన భగవంతుడు విహరిస్తారు, భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ తెప్పోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఈ 5 రోజుల పాటు సహస్ర దీపాలంకరణ సేవ రద్దు చేయబడి ఉన్నది. స్వామి, అదే ఇప్పుడు తెప్పోత్సవాలు అంటే స్వామివారి ఈ వేసవి కాలంలో ఈ కొన్ని కోనేటి పైన పుష్కరంగా విహరించడం అనేది ఎలా ఉంది స్వామి? అదే మనకు తెప్పోత్సవాలు అనేక సంవత్సరాల నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో పాల్గొన మాసంలో అంటే రథసప్తమి పూర్తి అయిన తర్వాత సూర్యభానుడి యొక్క ప్రభావం తీవ్రత పెరుగుతుంది కాబట్టి స్వామివారికి వైభవంగా ఈ తెప్పోత్సవాలు పాల్గొన మాసంలో 5 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ తెప్పల్లో స్వామివారి సేద తీర్చుకుంటూ తెప్పల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. అయితే ఈ తెప్పోత్సవాల్లో స్వామివారు మొదటి రోజు శ్రీరామ అవతారంలో, 2వ రోజు శ్రీకృష్ణ అవతారంలో, అదే 3, 4, 5వ రోజున మలయప్ప స్వామి, దీంతో స్వామివారి తెప్పపై అధిరోహించి భక్తులకు దర్శన భాగ్యం అయితే కల్పిస్తారనేసి స్వామివారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ నవీన్తో ముని, ఐ డ్రీమ్స్, తిరుమల.